వికసిత పుష్పాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వికసిత పుష్పాలు కార్యక్రమంలో ఈ రోజు మనకి ప్రొద్దుటూరు నుంచి శ్రీదేవి మేడం వచ్చారు. శ్రీదేవి మేడం మీ అందరికీ తెలుసు. గత 16 సంవత్సరాల నుంచి విశేషంగా సాధన చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ మేడం లైట్ వర్కర్స్ లో ఎంతో అద్భుతమైన కృషి చేస్తున్నారు. సార్ ఇంగ్లీష్ మెసేజెస్ ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు. ఎంతో జ్ఞానాన్ని పంచుతున్నారు. అందరికీ పిఎస్ఎస్ఎం లో విశేషమైన సేవలు అందిస్తున్నారు. ఈ రోజు ఆ గ్రేట్ మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని తీసుకుందాం మనం. వెల్కమ్ మేడం, నమస్తే. Thank you, ma'am. Thank you for your wonderful welcome. ఎస్ మ్యామ్, ప్లీజ్ కంటిన్యూ. Thank you, ma'am. So, friends, మరి ఈ సెషన్ స్టార్ట్ చేసుకోబోయే ముందుగా బ్రహ్మర్షి పితామహపతి గారికి, స్వర్ణమాలపతి మేడం గారికి అనేకమైన కృతజ్ఞతలు తెలియచేద్దాము. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు టిఎంసి డిజిటల్ టీమ్ మెంబర్స్ కి, అనిత మ్యామ్ కి కృతజ్ఞతలు. మ్యామ్ చక్కగా మరి ఇంట్రడ్యూస్ చేశారు. నా పేరు శ్రీదేవి అంటే మాది ప్రొద్దుటూరు. 16 years నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. నేను మెడిటేషన్ లోకి ఎలా వచ్చాను అంటే కూడా ఫస్ట్ ధ్యానాన్ని ఇంకొకరికి చెప్పించడం ద్వారా వచ్చానండి. నేను చెయ్యలేదు ఫస్ట్ ఎలా అయిందంటే మా ఫాదరు నాకంటే రిటైర్ ఆంధ్ర బ్యాంక్ లో జాబ్ చేసేవాళ్ళు అనమాట. అక్కడ కస్టమర్స్ మన పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళు వచ్చినప్పుడు చెప్తూ ఉండేవాళ్ళంట. అప్పుడు చేయలేదు, కానీ రిటైర్ అయిపోయాక చేశారు. అది చేస్తున్నప్పటి నుంచి నాకు కూడా చెప్తూ ఉండేవాళ్ళు అనమాట, చెయ్యమ్మా బాగుంటుంది అని చెప్పి. అలా చెప్తూ ఉన్నప్పుడు ఏమైపోయిందంటే మనం చేస్తామా అంత ఈజీగా చెయ్యం కదా. నాకు టైం లేదు, నాకు పిల్లలు ఉన్నారు, అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి రకరకాలుగా నేను సాకులు చెప్తూ ఉండేదాన్ని అనమాట. కానీ ఏం చేశానంటే మా ఫాదర్ ని నేను చూశానండి, ఎంత అద్భుతంగా ఉన్నారు, తయారయ్యారు ధ్యానం చేస్తూ ఉండడంతో. హెల్త్ కానీ లేకపోతే టోటల్ మొత్తం డిఫరెంట్ పర్సన్ ని చూశాను నేను, చాలా అద్భుతంగా. సో నేను ఏం చేశానంటే పిల్లలతో చేయించేదాన్ని, ఎదిరింటోళ్ళతో, మా ఇంట్లో ప్రొద్దుటూరులో ఎదిరింటోళ్ళతో చెప్పేదాన్ని, చేయించేదాన్ని, మా మామగారితో చేయించేదాన్ని, అలా చేయిస్తూ వచ్చాను అనమాట. ఒకసారి నువ్వు ఇలా చేయటం లేదు, నేను పిరమిడ్ కి తీసుకెళ్తానని చెప్పేసి సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళినప్పుడు, ఆదోని అండి పుట్టినిల్లు. సో అక్కడ పిరమిడ్ కి తీసుకెళ్తే కూడా అక్కడ కూడా మా ఫాదర్ కి నేను తప్పించుకొని తిరిగి ఇంటికి వచ్చేసాను అనమాట. స్కూల్లో బంక్ కొట్టి పిల్లల్ని అట్లా వదిలితే వాళ్ళు పేరెంట్స్ ఇంటికి వచ్చే ముందే పిల్లలు ఇంటికి వచ్చేసి ఉంటారు చూడండి. ఇప్పుడైతే కుదరదు, గేట్ వేసి ఉంటారు, తర్వాత వాచ్మెన్ ఉంటాడు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. అప్పట్లో పార్క్ వచ్చేసేటారు కదా పిల్లలు. అలా వచ్చేసాను అనమాట. నేను ఏమ్మా అని అడిగారు, మీరు కనిపించలేదు నాన్న అని ఏదో చెప్పేసా. బట్ వాట్ ఎవర్ అక్కడ చేయలేదు అనమాట. కూర్చోబెట్టి కళ్ళు మూపించినా జస్ట్ ఏదో నటించేసి వచ్చేసేదాన్ని. బట్ సమ్మర్ హాలిడేస్ నుంచి ఇంటికి వచ్చాక ప్రొద్దుటూరుకి ఎదిరింటి వాళ్ళు చెప్పారనమాట, ఇక్కడ మెడిటేషన్ క్లాస్ అంట, వెళ్దాము, మన ఇంటికి దగ్గరలోనే ఉంది అని అంటే, అబ్బా వద్దు అనలేను, ఎందుకంటే నేనే చెప్పాను కాబట్టి. వాళ్ళ కోసం వెళ్ళానండి. వెళ్తే చంద్రకళ మేడం అని ఆ రోజు అక్కడ 7 days మెడిటేషన్ క్లాస్ తీసుకునేవాళ్ళు. 1/2 hour మెడిటేషన్, 1/2 hour క్లాస్ అని. సో వెళ్ళంగానే ఫస్ట్ మెడిటేషన్ కూర్చోబెట్టారు. అసలు కళ్ళు మూసుకొని నేను ధ్యానం శ్వాస మీద ధ్యాస కంటే వీళ్ళు ఎప్పుడు లేపుతారా అనే దాని మీదనే ఎక్కువ ధ్యాస ఉంది అనమాట. కుదరలేదు. మహా అయితే 5-10 minutes కి కళ్ళు తెరిచి చూస్తే నేనేమనుకున్నా అంటే అసలు చాలా సేపు కూర్చోబెట్టారేమో, వీళ్ళు మర్చిపోయారు, మేడం కూడా కూర్చునిందేమో మెడిటేషన్ కి అని రకరకాలుగా అనుకున్నాను. కానీ కళ్ళు తెరిచి చూస్తే 10 minutes అయింది. అమ్మో, ధ్యానం ఎంత కష్టం, ఇంతసేపు కూర్చుంటే ఇంతసేపు కూర్చున్నట్టు ఉంది, అది అవ్వదు నాకు అని అనుకున్నానండి. సో రేపు ఎలాగైనా తప్పించుకోవాలి అనుకున్నాను నేను. కానీ 1/2 hour అయిన తర్వాత మేడం క్లాస్ చెప్తే చాలా నచ్చిందండి. మెడిటేషన్ గురించి మేడం మాటల్లో అవన్నీ కూడా చెప్తూ ఉంటే
బాగా ఇష్టమైపోయి నెక్స్ట్ డే వాళ్ళకంటే ముందు, అంటే ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళ కంటే ముందు నేనే రెడీ అయిపోయి వచ్చేసాను అనమాట. ఇంటికి వెళ్ళాక మా ఫాదర్ తో కూడా నువ్వు ఇవన్నీ చెప్పలేదు నాన్న అంటే, మా నాన్న నవ్వేసి, చెప్పానమ్మా అప్పుడు బుర్రకెక్కలేదు నీకు, ఇప్పుడు ఎక్కింది, ఇప్పుడన్నా చేసుకో అని చెప్పారు. సో వండర్ఫుల్ గా అలా నా మెడిటేషన్ యొక్క స్టార్టింగ్ అలా జరిగిందండి. అలా చక్కగా 1 మంత్ అయిపోయింది. 1 మంత్ తర్వాత ఆ, వేరే క్లాస్ ఉంది అని అనౌన్స్ చేస్తే చక్కగా అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మాస్టర్ ఎవరు అంటే, ఆదోనిలో ఎవరి నుంచి అయితే పారిపోయి వచ్చానో, మా ఫాదర్ ఎవరితో అయితే కలవాలి, నిన్ను మీట్ అయితే నువ్వు సార్ చెప్తే అన్న వింటావు అని చెప్పేసి తీసుకెళ్లారు. వాళ్ళే అన్నమాట, ప్రేమ్నాథ్ సార్ అన్నమాట. ఓ, అక్కడ పారిపోయి వచ్చినాను, ఇక్కడ ఇరుక్కుపోయా అనుకున్నాను అనమాట నేను. సో అక్కడికి వెళ్ళాక ఆ సో ఓకే, ఆ, అక్కడంతా కూడా మెడిటేషన్ చేస్తూ వచ్చారు. అక్కడ అనౌన్స్ చేశారండి, ఆదాని మాస్టర్, పిరమిడ్ మాస్టర్ ప్రేమ్నాథ్ సార్ అని. అప్పుడు అర్థమైంది, నాన్న చెప్పిన వర్డ్ గుర్తు వచ్చేసి, ఓ ఈ సార్ తోనే కదా అని చెప్పేసి. సో ముఖ పరిచయం అయితే నేను పారిపోయి వచ్చినాను కదా, చూడలేదు సార్ని కూడా నేను. సో అక్కడ కూర్చున్న తర్వాత సార్ అందరినీ కూడా ఆ అనుభవాలు అడుగుతూ ఉన్నారు. ధ్యానం వల్ల ఉపయోగాలు అడుగుతున్నారండి మెయిన్ గా. ఉపయోగాలు అడుగుతుంటే నేనేం చెప్పాను, నెల రోజుల నుంచి వింటూ వస్తున్నాం కదా, ఆరోగ్యం బాగవుతుంది అని చెప్పాను. ఎవరిని ఏ క్వశ్చన్ అడగలేదండి. సార్ నన్ను అయితే ఏం అడిగారంటే, మరి ఎలా చెప్తావు ఆరోగ్యం బాగవుతుందని, నీకేమైనా బాగైందా అని అడిగారు. అంత మందిలో మాట్లాడాలి అంటే నాకు చాలా భయం వేసిందండి. మామూలుగానే మాట్లాడాలంటే భయం వేస్తుంది. సో బంధువులు వచ్చినా లేకపోతే ఎక్కువ మాట్లాడను నేను. అంటే మాట్లాడినా కూడా లోపల ఒక భయం ఉంటుంది అనమాట. ఎలా అంటే ఒక తెర అడ్డుపడి నాకు నేను ఏదో రక్షణ కల్పించుకున్నట్టుగా ఒకటి లేయర్ వేసేసుకుంటా అనమాట. నాకు అది అర్థమవుతుంది వాళ్ళతో ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు. ఆ, మరి ఇంత మంది ముందర ఏం మాట్లాడాలని సార్ని తిట్టుకున్నా, నన్ను తిట్టుకున్నా, నోరు మూసుకొని నిండొచ్చు కదా నేను, నోరెందుకు తెరవాలి అని చెప్పేసి సార్ ఎవరిని అడగలేదు, నన్నే అడిగినాడు సార్ అని సార్ని కూడా తిట్టుకున్నాను అనమాట. చాలా తిట్టుకున్నా, ఇక రెండే చెప్పినాను. ఆ నోరు తెరిచే లోపండి, అంటే మనసు ఎంత ఫాస్ట్ గా ఆలోచన చేస్తుందో, ఎంత ఫాస్ట్ గా ఎన్ని పదాలైనా మాట్లాడగలుగుతుంది ఫ్యూ సెకండ్స్ లోపల. అది మనం గమనించుకోవాలి అన్నమాట. అందుకే శ్వాస మీద ధ్యాస పెడితేనే ఆలోచన మధ్య ఎంత దూరం పెరుగుతుంది, ఎంత గ్యాప్ ఇవ్వగలము, ఎంత శూన్యంలోకి వెళ్ళగలం అనేది అర్థమవుతుంది, లేకపోతే అర్థం అవ్వదండి. సో అలా తిట్టుకున్న తర్వాత నోరు తెరిచాను. తెలుసాను రాదని ఏదో ఒకటి చెప్పాలి కదా అని చెప్పేసి ఆ నోరు ఓపెన్ చేయంగానే నేనేం చెప్పానంటే, సార్ నేను సైనస్ ప్రాబ్లం తగ్గించుకున్నాను అని చెప్పాను అనమాట. నాకే ఆశ్చర్యం వేసిందండి, నేను ఇంతవరకు గమనించలేదు. ఆ సైనస్ ప్రాబ్లం నాకు చిన్నప్పటి నుంచి ఉంది, స్కూల్కి వెళ్ళే టైం నుంచి కూడా ఉండింది. ఆ అంటే ఊపిరి ఆడదు ముక్కులో, మజిల్ పెరిగిపోతుంది. సో ఊపిరి ఆడదు. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మెడిటేషన్ ముందు, పెళ్లికి ముందు స్కూల్లో చదివేటప్పుడే ఒకసారి ఆపరేషన్ చేయించారు. మ్యారేజ్ కి ముందు కూడా ఆ, ఒకసారి ఆపరేషన్ చేయించారు. 2 సార్లు కూడా వెల్ 6 మంత్స్ వరకు బానే ఉన్నిందండి, లేదా 1 ఇయర్. ఆ తర్వాత 6 మంత్స్ నుంచి మళ్ళీ తిరిగి చిన్నగా స్టార్ట్ అయిపోయి ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ కి వచ్చేసేది అనమాట. ఇంతకు ముందు ఎలా ఉందో అలాగే ఉండేది. చాలా ఇబ్బందిగా ఉండేది. జలుబు ఎప్పుడు ఉండనే ఉంటుంది. ఐస్ క్రీమ్ అయినా కూడా మనం వదులుతాం, ఐస్ క్రీమ్లు అన్ని కూడా తింటుంటాం, అది వేరే విషయం. బట్ ప్రాబ్లం అయితే ఉండేది, జలుబు ఫుల్ ఎప్పుడు జలుబు ఉండనే ఉంటది అనమాట. ఊపిరాడదు. ఊపిరాడదు కాబట్టి డ్రాప్స్ వేసుకోవాలి, నాసల్ డ్రాప్స్ ఇస్తారు కదా డాక్టర్స్, అవి. అసలు ఎలా అయిపోయింది అంటే ఆ డైలీ ఒకసారో 2 సార్లు వాడతారు, నేను 4-5 టైమ్స్ వాడాల్సి వచ్చేది. అది 2 డ్రాప్స్ కూడా కాదండి, 4-5 డ్రాప్స్ వేసుకోవాలి. ఒక్కొక్కసారి ఎక్కువ, ఇంకా ఎక్కువ వేసుకుంటే కానీ ముక్కు మళ్ళీ ఆ బ్లాక్ వదిలి ఆ శ్వాస తీసుకోవడానికి హెల్ప్ అవ్వకుండా ఉండేది అనమాట. అంత ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని. అంత ఇబ్బంది పడుతూ ఉన్నా, ధ్యానం తెలిసి ఉన్నా, మా ఫాదర్ ని చూసినా, ధ్యానం చెయ్యాలంటే మాత్రం నాకు టైం లేదని చెప్పేదాన్ని చూడండి. మరి ఎందుకు చేశాను ధ్యానము?
మా ధ్యానం అంటే ఇష్టం ఏర్పడి ధ్యానం చేశాను. సో నాకు ఆటోమేటిక్ గా తెలియకుండానే నాకు ఈ సైనస్ ప్రాబ్లం అనేది టోటల్ గా తగ్గిపోయిందండి. ఇదే విషయం చెప్పాను సార్కి. నాకు తెలియని విషయము సార్కి చెప్పేటప్పుడు చెప్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అయి నాకు కూడా వచ్చింది. ఇంతవరకు ఏమనుకుంటుంటేనంటే నెల రోజులు వింటూ నాకేం లేదు, నాకేం అనుభవాలు లేవు అనుకుంటుంటే, వాళ్ళేమో అందరు ఇది కనిపించిందని చెప్తున్నారు, అది కనిపించిందని చెప్తున్నారు, నాకేం లేదు. ఉన్నది గుర్తించాలి కదా ఫస్ట్. సో అంటే ధ్యానంలో మనం ఆ, చాలా మంది దగ్గర ఇది వింటూ ఉంటామండి. నాకేం అనుభవాలు లేవు, ఏం అనుభవాలు లేవు అని చెప్పేసి. అనుభవాలు అంటేనే మార్పు. మనలో ఉన్న ఏ మార్పు అయినా కూడా మనకు అనుభవమే అండి. ధ్యానానికి ముందు, ధ్యానం స్టార్ట్ చేసిన తర్వాత మనలో ఏం మార్పు, మన మాటలు, మన ప్రవర్తనలో, మన ఆలోచనలో, మన నమ్మకాలలో, ఇవన్నీ కూడా మార్పులే. అవన్నీ కూడా అనుభవాలే. ధ్యానం కుదిరిన అనుభవమే, కుదరకపోయినా అనుభవమే. అది కూడా ఒక అనుభవమే మాస్టర్. మరి చక్కగా ఆ ఈ విషయం అంతా కూడా అర్థమైన తర్వాత ఇంటికి వెళ్ళి ఎప్పుడన్నా ఎప్పుడెప్పుడు చెప్దామా అనే దాంట్లో ఉండింది. సో, సరే హ్యాపీగా అక్కడ క్లాస్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మా హస్బెండ్ తో చెప్తే, అరే అవును కదా, నేను కూడా గమనించనే లేదు. లేకుంటే చాలా తెచ్చిస్తుంటారు కదా, అంత ప్రాబ్లం గా ఉన్నప్పుడు బాటిల్స్ వారానికి ఒకటి, లేకుంటే 4 రోజులకి ఒకటి తెచ్చిస్తూ ఉంటారు కదా. మరి నేను కూడా తెచ్చివ్వనే లేదు, నేను కూడా గమనించలేదు అని అన్నారు. సరే మరి పాతది ఎక్కడుందా అని అంటే అది ఎక్కడుందో కూడా కనిపించనంతగా అది నా తెలియకుండానే తగ్గిపోయిందండి. ఎక్కడుందో కూడా కనిపించలేదన్నమాట. సో చాలా హ్యాపీ అయిపోయింది. అందరూ కూడా ఇష్టపడ్డారు ధ్యానాన్ని. మరి చక్కగా ఆ రోజు నుంచి నో డాక్టర్ నో మెడిసిన్. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు ఏ రోగానికైనా కూడా అనేది నాకు అర్థమైంది. కానీ లాజికల్ మైండ్ అంత ఈజీగా ఒప్పుకుంటుందా అండి? ఒప్పుకోదు కదా. ఏమైపోతుంది, అమ్మో ఎలా అవుతుంది, సరే ఇదైతే సెట్ అయిపోయింది, వేరేటివన్నీ ఏమైనా వస్తే ఎలా సెట్ అవుతాయి అనేది డౌట్ ఉన్నది. అప్పుడు ఎలా ఉండేది అంటే మా పాపకి, మా బాబుకి, ఎవరికో ఒకరికి ప్రతి నెల డాక్టర్ దగ్గరికి వెళ్తూనే ఉండేవాళ్ళం. జలుబను, దగ్గను, జ్వరమును, వాట్ ఎవర్, బట్ నెల నెల డాక్టర్ దగ్గర అటెండెన్స్ వేసుకొని రావాలన్నమాట. అలా ఉండేది. సో ఇది తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ టైం మా పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళలేదండి. ఎవరైనా వాళ్ళ మీద వాళ్ళు ప్రయోగాలు చేస్తారు, నేను మా పిల్లల మీద ప్రయోగం చేశాను అనమాట. సో వాళ్ళకు టాబ్లెట్స్ వేయకుండా ఉన్నా నేను చూసుకోగలను. అమ్మ నేను వేసుకోకుండా ఉంటే, అంటే నాకు అంత మధ్యలో ఏమి రాలేదు అనుకోండి. సో నాకు వస్తే నన్ను నేను పడుకుంటే ఎవరు చూసుకుంటారు అనే దీంతో మరి వాళ్ళ మీదే ప్రయోగం చేశాను. సో చేసి నిజంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి 3 days టాబ్లెట్స్ తీసుకొని, పాతవైనా పాత ప్రిస్క్రిప్షన్ మనం వేస్తే తగ్గదనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అటెండెన్స్ వేయించుకొని అదే మందులు రాసిస్తే వేరేవి తీసుకొని వస్తే తగ్గిపోయేది అనమాట. అలా ఉండేది. మరి ఈ రోజు ఆ, నేను ఎప్పుడైతే నో డాక్టర్ నో మెడిసిన్ అని ఫిక్స్ అయ్యానో ఒక్క రోజుకే తగ్గిపోయింది. చాలా హెల్త్ యాక్టివ్ గా కూడా ఉన్నారు. మామూలుగా జ్వరం వస్తే పడుకోవడము, లేకుంటే ఇంకోటో అంతా దుప్పటి కప్పేసుకొని ఉంటారు కదా, అలా ఏం లేకుండా చక్కగా యాక్టివ్ గా ఉన్నారు. 1 day లో తగ్గిపోయింది. అంటే పిల్లలు మన ఆలోచనల్ని ఎంత చక్కగా క్యాచ్ చేస్తారు. వాళ్ళతో ధ్యానం చేయించేదాన్ని నేను. కానీ నో డాక్టర్ నో మెడిసిన్ అనేది నేను ఫిక్స్ అయ్యాను, వాళ్ళకి తగ్గిపోయిందండి. సో నెక్స్ట్ టైం కి నాకు వచ్చినప్పుడు నేను కూడా వేసుకోకుండా ఉంటే నాకు కూడా అలాగే తగ్గిపోయింది. నిజంగా యాంటీబయాటిక్ అని ఎన్ని టాబ్లెట్స్ అండి ఒక్క జ్వరానికి. మధ్యలో కోర్స్ ఆపేస్తే మళ్ళీ వస్తుందేమో అని కోర్స్ అయిపోచేయాలి అని అంటారు. మళ్ళీ అవన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి? మన బాడీలో అవన్నీ కెమికల్స్ కదా. ఆ కెమికల్స్ అన్ని మన బాడీలో నిలబడిపోతే మన బాడీకి ఎంత హాని జరుగుతుంది ఎప్పుడైనా గుర్తించారా అండి? పంటలకు ఫర్టిలైజర్స్ వేసిన పంటలు తింటూ ఉంటేనే మనం ఇప్పుడు ఇలా ఉన్నాము. పూర్వకాలంలో ఆ బాగా ఏమి ఎనర్జీగా హెల్తీగా ఉండే పంట పండేది, అంటే సత్తువ ఉండేది. అందుకే మేము ఇంత ఆరోగ్యంగా ఉంటూ వస్తున్నాము అని
మన అమ్మమ్మలో లేకుంటే వాళ్ళ అమ్మమ్మలో వాళ్ళు చెప్పేవాళ్ళు మనం. కానీ మనకెందుకు హెల్త్ అలా అయిపోతుంది అంటే పండించిన పంటలోనే ఆ ఇది లేదు, మందులేసి పండిస్తున్నారు ఇప్పుడు అని అంటున్నారు. మరి అలాంటి పంట తింటేనే మనం ఇలా తయారైపోతే డైరెక్ట్ గా మందులు మనం వేసుకుంటే ఏమవుతుందండి? ఆ కెమికల్స్ అన్ని మన శరీరంలో ఒక్క టాబ్లెట్ లో లాస్ట్ అణువు అంటే లాస్ట్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోవడానికి 6 మంత్స్ టైం పడుతుంది మాస్టర్స్. ఆ 6 మంత్స్ టైంలో వరకు మన శరీరంలో అది అలాగే ఉంటుంది కదా, ఒక్క టాబ్లెట్ వేసుకుంటేనే. మళ్ళీ ఆ కోర్స్ లో చాలా వేసేసుకుంటాం, పొద్దున మధ్యాహ్నం రాత్రి. మరి అవన్నీ మన బాడీలోనే ఉండిపోయి చక్కగా అవి ఏం చేస్తాయంటే దాని పని అవి చేసుకుంటాయి. యాసిడ్స్ వస్తాయండి మన శరీరంలో, వాటర్ ఉంటుంది, తర్వాత అవి ఆ కెమికల్స్ అయితే దానికి రియాక్ట్ అవ్వడానికి ఏవైతే అవసరమో అవన్నీ మన శరీరంలో ఉంటాయి. సో చక్కగా వాటితో రియాక్ట్ అయిపోయి పాయిజన్ సృష్టింపబడుతుంది, యాసిడ్స్ వస్తాయండి. మరి అవి మన శరీరంలో ఏదో ఒక భాగంలో స్టోర్ అయిపోతాయి అన్నమాట. బయటికి వెళ్ళిపోవడానికి 6 మంత్స్ టైం పడుతుంది కదా. మరి అవన్నీ ఆ 6 మంత్స్ టైంలో ఏ బాడీలో పార్ట్ లో అయితే అది స్టోర్ అయిపోయి ఉంటుందో ఆ బాడీ పార్ట్ ఏమైపోతుంది? యాసిడ్ లో ఉంటే దాని పనితనము తగ్గిపోతూ వస్తుంది. క్లీన్ చేయడానికి యాసిడ్స్ వాడుతుంటాం కదండి, అలాంటివి అంటే మరి ఎక్కువ వాడేసాము ఏమవుతుంది? ఎక్కడైతే ఎక్కువ పడింది యాసిడ్, ఆ బండ కావచ్చు లేకపోతే టైల్ కావచ్చు, నాశనం అయితే అవుతుంది కదా. మరి అలాగే మన బాడీలో కూడా ఆ పార్ట్ మెత్తబడిపోవడము, దాని ఫంక్షనింగ్ అనేది తక్కువ అయిపోవడం అనేది జరుగుతూ వస్తుంది. తక్కువ అయిపోతే ఏమవుతుంది? మళ్ళీ మనం దానికి అనారోగ్యం వచ్చిందని మళ్ళీ డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతూ వస్తాం. ఒకటి తగ్గించుకోవడానికి పోయి ఇంకోటి 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 తెచ్చుకుంటూ వస్తున్నాం. దీన్నే మనం సైడ్ ఎఫెక్ట్స్ అని అంటూ ఉంటాం కదా. ఆ టాబ్లెట్ రియాక్షన్ వచ్చిందనో, సైడ్ ఎఫెక్ట్ వచ్చిందనో, ఇవన్నీ కూడా మనం వాటికి పేర్లు పెట్టుకున్నాం అనమాట. మరి ఇలా మన బాడీని మనమే నాశనం చేసుకుంటున్నాం. అదే మనం చక్కగా మెడిటేషన్ చేసి హ్యాపీగా దాన్ని మన స్వీయ శక్తితో, 18 ఆదర్శ సూత్రాలలో ప్రతిసారి చెప్పారు, ఏ సమస్యనైనా మన ఆత్మశక్తితో మనం క్లియర్ చేసుకోవాలి అని చెప్పేసి. నో డాక్టర్ నో మెడిసిన్ అనేది. మరి అలా చేసుకున్నప్పుడు ఏమవుతుంది? చక్కగా మన బాడీ ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇలాగే చక్కగా ఆరోగ్యవంతంగా, దాని ఇమ్యూనిటీ తగ్గించుకోకుండా దాని పనితీరు ఎలా ఉండాలనో అలాగే తీసుకొని మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. ఆరోగ్యమే మహాభాగ్యం అనేది మనకు తెలుసు. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి దాన్ని ఆ ఆరోగ్యమే మహాభాగ్యం అనేది వదిలేసి వేరే వాటి వెనకాల పడతాం. మన మనసు ఎక్కడ చెప్తే అక్కడికి పరిగెత్తుతూ ఉంటాం అన్నమాట. మరి మందులు అనేటివి ఎందుకొద్దు అనేది అర్థమైన తర్వాత ఇంకా చక్కగా మరి ఇలాగే జరుగుతూ వస్తూ ఉండింది. మా పాపకు టాన్సిల్స్ ఉన్నిందండి. కరెక్ట్ గా మెడిటేషన్ స్టార్ట్ చేశాక టాన్సిల్స్ వస్తే మరి దానికి కూడా క్లైమాటిక్ కండిషన్స్ తో సంబంధం లేకుండా దగ్గు, జలుబు, జ్వరము, వామిటింగ్స్ ఇలా ఎప్పుడు ఉంటూ వచ్చేవి. ఇలా ఉంటే ఆ మా ఫాదర్ ఏం చేశారంటే, లేదమ్మా పాప చాలా ఇబ్బంది పడుతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోదాము అంటే, ఇంకొంచెం టైం ఇవ్వండి నాన్న నేను చూస్తాను అని చెప్పి ఆదోని నుంచి మా పాప ఆ అంటే తిరుగుతూ ఉంటారు కదండి, అక్కడికి వెళ్ళినప్పుడు నాన్న అలా అంటే, లేదు 10 days టైం ఇవ్వండి, తగ్గకుంటే అప్పుడు చూద్దాము అని చెప్పాను. కరెక్ట్ అప్పుడే దసరా హాలిడేస్ స్టార్ట్ అయ్యాయండి. ఇంటికి తీసుకొచ్చేసాము. ఇక్కడ మాకు ప్రొద్దుటూరులో అప్పుడే వేరే మేడం వాళ్ళు కాంపౌండ్ లో పిరమిడ్ కట్టుకొని ఉంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తీసుకెళ్లేదాన్ని పాపను. తను ధ్యానం చేసినంతసేపు చేసి అక్కడే నిద్రపోయేది, నేను అక్కడే అలాగే ధ్యానం చేసుకొని వచ్చేదాన్ని 1 hour. ఆ 10 days కంప్లీట్ అయిపోయాక యాక్చువల్ గా ప్రేమ్నాథ్ సార్ తో కూడా కన్సల్ట్ అయ్యి ఇలా ఉంది సార్ అంటే,
ఆ, మరి సార్ కూడా దానికి ఒక ప్రాసెస్ కూడా చేయించారు. సో అన్ని కలిపి ఏమైంది, చక్కగా అసలు టాన్సిల్స్ లేవండి. 10 days కి తనకు ఆ సిమ్టమ్స్, ఆ ఇబ్బంది ఏదైతే ఉండిందో అవన్నీ తగ్గిపోయాయి. ఇంక తన స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత తన ధ్యానం తను అలా ఉండిపోయింది, ఆటోమేటిక్ గా తగ్గిపోయింది. ఏమీ లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కూడా ఆశ్చర్యపోయాడండి. ఏం లేదు, ఏం చేశారు అని చెప్పేసి. అంటే మనము జస్ట్ శ్వాస మీద ధ్యాస పెడితే మనకు జరగాల్సిన మిరాకిల్స్ అన్ని కూడా జరిగిపోతూ వస్తాయండి. ఆ రోజు నుంచి పిల్లలకి నేను మళ్ళీ ధ్యానం చెయ్యని చెప్పాల్సిన అవసరం లేకుండానే పోయింది. ఏదన్నా వస్తే తనకు తానే కూర్చునేస్తుంది అనమాట. చక్కగా ఏ ఆ ప్రెషర్ లేదు. మనం లేకుంటే హోంవర్క్ ఎలా చేయించాలో అది కూడా హోంవర్క్ ముందో వెనకాలో పడుకునేటప్పుడు దిస్ ఈస్ మెడిటేషన్ టైం అని టైం టేబుల్ వేసి కూర్చోబెట్టాల్సి వచ్చేది. వాళ్ళకి కూర్చునేస్తున్నారు. ఇది జరిగి చాలా ఒక 10-11 years బ్యాక్ అండి ఇది జరిగినది. బట్ చక్కగా చేస్తూ వచ్చారు. ఎలా అంటే ఆ మా పాప డైలీ నైట్ అంతా కూర్చొని ఒక 41 days చేసింది. నైట్ 3 hours కూర్చొని 41 days చేసింది. చిన్న పిల్లలండి, అసలు కూర్చోగలుగుతారా వాళ్ళు? కూర్చుంటారు. కానీ ఎవరికి వాళ్ళకి అనుభవం అయినప్పుడు ఆటోమేటిక్ గా కూర్చుంటారు అనేది ఆ తెలిసిపోతూ వస్తుంది. వారి జీవితం ఎలా ఉంటదండి. మనం మళ్ళీ వాళ్ళకి వెంటపడాలనా, ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పేసి. తన జీవితాన్ని తనే చక్కగా మలుచుకుని ఆ జ్ఞానాన్ని మనం వాళ్ళకి అందివ్వాలండి, ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా. అలాగే మా బాబు కూడా, మేము బై బర్త్ వెజిటేరియన్స్ కాబట్టి సో నాన్ వెజ్ అనేది మనకు సో అది టచ్ లేని సబ్జెక్ట్. బట్ ఏం చేసేవాళ్ళం అంటే డాక్టర్స్ సన్నగా ఉన్నారు కదా, ఎగ్ తినాలి అని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఆ, అప్పుడు వెజిటేరియను నాన్ వెజిటేరియనే కాదు, ఎగ్టేరియన్ అని కూడా అనుకునే వాళ్ళం అనమాట. ఎగ్స్ తినొచ్చు, ఎగ్ నాన్ వెజ్ కి సంబంధించింది కాదు అనే భ్రమలో ఉండేవాళ్ళము. ఇప్పుడు కూడా చాలా మంది ఉంటారు, నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా. సో మా బాబుకి కూడా యాక్చువల్ గా మాకు అత్తగారి ఇంట్లో స్ట్రిక్ట్లీ నాట్ అవాయిడెడ్, నాట్ అలౌడ్ అనమాట. ఏం చేసేవాళ్ళం అంటే బయటకు వెళ్ళి తినేవాళ్ళము. మా బాబుని కూడా తీసుకెళ్ళినప్పుడు వాడికి నచ్చకున్నా ఇష్టం లేకపోయినా బలం వస్తుందమ్మా అని చెప్పేసి పెట్టేవాళ్ళం అనమాట. చాలా బలవంతంగా తిన్నాడు. తినిన తర్వాత ఇప్పుడు తెలుసుకున్నాం కదా తినకూడదు అని చెప్పేసి, అక్కడ కూడా ఒక జీవి బయటకు వస్తుంది. సో వద్దు. సో మనకది ఆ ఎగ్ ఎగ్ అనేది చెట్టుకేం కాయదు కదా, మరి చెట్టుకు కాసింది మాత్రమే వెజిటేరియన్. మరి కోడిలో నుంచి వచ్చినప్పుడు అది ఆ, మనకు నాన్ వెజ్ అవుతుంది. కానీ ఇది కాదు, దాన్ని పగలగొడితే వాసన వస్తుంది కానీ సువాసన ఏం రాదు కదా, కంపే కదా వచ్చేది, నీచు వాసనే కదా వచ్చేది. మరి అది ఎలా అవుతుంది? ఇంతవరకు ఎంత మూర్ఖంగా ఉన్నామా అని అనుకున్నాం. ప్రసాదాలుగా అన్ని పెడతారు కానీ ఎగ్ పెడతారా అండి? పెట్టారు కదా. ఎక్కడ కూడా సాయిబాబా గుళ్ళ అయినా కానీ లేకపోతే ఇంకో చోట. మరి అది ఆ తినే పదార్థం ఎలా అవుతుంది? తినకూడని పదార్థం అనేది మనకు తెలియకనే తెలుసు. సో మా బాబుకి చెప్తే బలవంతంగా మీరే పెట్టారు, నేను ఇప్పుడు ఎందుకు మానేయాలా అని అడిగాడండి. నేను వద్దంటున్నా, నాకు వాసన వస్తుంది, నాకు తినబుద్ధి కావట్లేదు, నాకు వామిటింగ్ అవుతుంది అంటే కూడా మీరే ఆ, పెట్టేశారు, నేను ఎందుకు మానేయాలి ఇప్పుడు అని అన్నాడు. సరే కరెక్టే అప్ప, నీకు నువ్వే మానేస్తావులే అనుకొని సో మనసులో అనుకున్నాను. మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు నెక్స్ట్ టైంకి మెడిటేషన్ అంతా కూడా అయిన తర్వాత సరే మా బాబు ఎగ్ మానేయాలి అంటే అతనికి ఏ జ్ఞానం అయితే అవసరమో అతనికే అందాలి అని మాత్రం అనుకొని వదిలేసాను. అంతకంటే ఏం చేయలేం కదండి. సో అలా చేశాక మనకి నెక్స్ట్ కి 2-3 days కి ఆ, నేను ఈ రోజు నుంచి ఎగ్ తినను అని వచ్చాడు అనమాట. ఏమైంది అని అంటే మెడిటేషన్ లో కూర్చోగానే ఎగ్ కనిపించింది. ఎగ్ కనిపించి అది పగిలి మొత్తం అంతా కూడా కింద పడిపోయింది, లోపల ఉండేదంతా కూడా. అదేమైంది, టోటల్ గా అంతా స్ప్రెడ్ అవుతూనే ఉందంట.
కింద పడితే ఆ కొంచెమే ఉంటుంది కదా అని లాజిక్ మైండ్ ఏం కాదు. సో అదంతా స్ప్రెడ్ అయిపోయి భూమి అంతా కూడా అలా విస్తరించిపోతోంది. విస్తరించిపోయిన పదార్థము ఎవరికైతే తగులుతోందో, లేదా ఎవరైతే వచ్చి దాన్ని తాకుతున్నారో, ఆ కాంటాక్ట్ లోకి వస్తున్నారో వాళ్ళంతా అక్కడికక్కడే పడిపోతున్నారంట. ఇది కనిపించిందంట మా బాబుకి. అమ్మో, ఇలా పడిపోతున్నారు అని చెప్పేసి బాబు ఇంకా నేను అస్సలు తినను, అది తినకూడని పదార్థము అని చెప్పేశాడు. అలా డెసిషన్ తీసుకున్నాక నెక్స్ట్ టైం మెడిటేషన్ కి కూర్చున్నప్పుడు బాబుకి అంత లోపల నుంచి ఇంట్యూషనే అండి. అప్పుడు ఇంకా చిన్న పిల్లలు, ఫస్ట్ క్లాస్ అలా చదివే పిల్లలు. అప్పుడు ఏమొచ్చిందంట, మనము ఏదైనా తీసుకొని వస్తే కడిగి తింటాం కదా, మరి ఇక్కడ ఎగ్గుని లోపల ఉంటుంది అనుకుంటాం, బయట కడుగుతాం, కానీ ఆ పొర షెల్ ఏదైతే ఉందో దానికి చాలా బొక్కలు ఉంటాయి. దానికి అంటే పోర్స్ ఉంటాయి కదండి, మనకు స్వెట్ పోర్స్ ఎలా ఉంటాయో దానికి కూడా అలా పోర్స్ ఉంటాయి. బ్యాక్టీరియా అంతా కూడా లోపలికి బయటికి వెళ్తూ ఉంటుంది. దానికి హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా అది, ఆ లోపల చిక్ పెరగాలి అంటే. కానీ మనకు అది హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, అది అస్సలు తినకూడదు, మనకు దానివల్ల ఎన్నో రోగాలు వస్తాయి అని కూడా వచ్చిందంటండి. నెక్స్ట్ కంపాషన్, ఆ బేబీని మనం తినకూడదు, అక్కడి నుంచి బేబీ వస్తుంది. సో ఆ బేబీ పుట్టక ముందే మనం దాన్ని చంపేస్తున్నాము. ఇవంతా బాబుకి వచ్చిందండి, ఇంట్యూషన్ లాగా వచ్చి అప్పటికి డెసిషన్ తీసుకున్నాడు, క్లారిటీ కూడా వచ్చేసింది. చక్కగా ఆ రోజు వదిలేశాడు అనమాట. ఎగ్ అనుకొని చాలా మంది తింటూ వస్తూ ఉంటారు. సో అలా మరి ఏదైతే ఆ బ్యాలెన్స్ ఉందో అది కూడా చక్కగా వదిలేయటం అనేది జరిగింది. ఇప్పుడు చాలా మందికి పెద్ద డౌట్ అండి, వెజిటేరియన్స్ గా ఉండాలా, వెగాన్స్ గా ఉండాలా అని చెప్పేసి, ఎవరిష్టం వాళ్ళది. కానీ ఇప్పుడు వెగాన్ అని చాలా వచ్చేస్తుంది కదా అని చెప్పేసి చాలా మంది ఏం చేయాలో అర్థం కాకుండా, అది కూడా హాని చేస్తున్నామేమో ఆ ఆవులకు కావచ్చు, లేకపోతే బఫెలోస్ కావచ్చు, వేటికైనా కూడా సరే, మరి వాటి మీద కంపాషన్ అని చెప్పేసి పాలు మానేస్తూ ఉన్నారు కూడా, పూర్తిగా వెగాన్ గా మారిపోతూ ఉన్నారు. నాకు ఇది పెద్ద డౌట్ కొనిందండి, ఏంటి అనేది. పత్రి సార్ ఒకసారి మా ఊరికి వచ్చినప్పుడు కిచెన్ లోకి నేను దూరిపోతానండి, ఖచ్చితంగా దూరిపోతాను అనమాట సార్తో పాటు. ఆ, అక్కడ కట్ చేయడానికి అది ఇది మనకు వస్తుందా రాదా అనేది కాదు, దూరిపోయి కట్ చేస్తూ ఉంటే సార్ అంటే సార్ చెప్పేదాకా ఎలా కట్ చేయాలని ప్రతిసారి సార్ని అడిగే కట్ చేస్తాను అనమాట నేను. ఈ సైజు ఉండనివా సార్, లేకపోతే ఇంకా పెద్దగా ఉండాలా, ఇంకా సన్నగా ఉండాలా అని ఇలా ఎగాదిగా పై నుంచి కింది వరకు చూస్తారు సార్ అనమాట. చూసి సరే అంటానే ఇంకా దాన్ని పక్కకు తీసుకెళ్ళిపోయి కట్ చేసుకుంటూ కూర్చుంటాము. సో అలా ఉన్నప్పుడు అడిగాను అనమాట సార్, సార్ మన వెజిటేరియన్ ని ఫాలో అవ్వాలన్నా వెగాన్ ని ఫాలో అవ్వాలన్నా అని అంటే, మా బాబా అప్పుడు కరోనా అయిపోయిన ఇది అనమాట సార్. అప్పుడు నేను వెగాన్ అయిపోయాను అని అనౌన్స్ చేసిన రోజు అనమాట అది, ఆ కరోనా టైం పీరియడ్ లో. అయిపోయి వస్తూనే ఈ క్వశ్చన్ వేస్తే సార్ ఒక్కటే అన్నారు, అమ్మో నేను కృష్ణునికి ఆపోజిట్ గా వెళ్ళాలనా, నేనంత సాహసం చెయ్యనప్పా అనుకున్నా. ఏంటప్పా అంటే, మరి కృష్ణుడు పాలు వెన్న అన్ని తిన్నాడు కదా. ఓహో, అమ్మో సార్ చక్కగా ఎంత బాగా చెప్పేశారు. అంటే మనము ఇది పాల ఉత్పత్తులు వదిలేయాల్సిన అవసరం లేదా సార్ అంటే, ఏదైనా మిడిల్ పాత్ మేడం, మధ్య మార్గం ఫాలో అవ్వాలి. ఏది ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళకూడదు. ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళిపోయాము అంటే ఏమీ చెయ్యలేము, అసలు మాట్లాడలేము, నడవలేము, ఏం చెయ్యలేము. శ్వాస తీసుకుంటే కూడా ఎన్నో బ్యాక్టీరియా లోపలికి వెళ్తుంటుంది, ఎంతో వస్తూ ఉంటుంది. ఎలా ఉండగలుగుతాము? ఆ ఎక్స్ట్రీమ్ కాదు, మనం మిడిల్ పాత్ లో ఉండాలి అని చెప్పారు. చెప్పిన తర్వాత అవును సార్, ఇప్పుడు మరి పాలమ్మే వాళ్ళు ఆ ఆవుకు కానీ లేకుంటే ఎనుముకు కానీ ఆ పిల్లలకి దూడకు పాలు సరిగ్గా ఇవ్వకుండానే తీసుకొచ్చేస్తారు కదా, అది కర్మ అవుతుంది, అది ఇది అంటే, అది వేరే కాన్సెప్ట్ మేడం. అవును, అది కరెక్టే, అది ఎవరిది వాళ్ళకి సంబంధించింది. కానీ మనం దాని వల్ల ఇలా అవ్వాల్సిన అవసరం లేదని ఫుల్ క్లారిటీతో ఇచ్చారండి సార్. ఆ రోజు నుంచి
ఆ మైండ్ లో నుంచి అంటే ఒక డౌట్ వెళ్ళిపోయింది అనమాట. అంటే ఏంటి, మనం ఎలా ఉండాలి, ఏది ఫాలో అవ్వాలి, ఎంత ఫాలో అవ్వాలి అనే దానికి ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. భలే హ్యాపీ అనిపించిందండి. ఆ, బుర్ర బద్దలు కట్టుకోవాల్సిన అవసరం లేదు కదా మనము. ఇలా ఉండాలనిపిస్తది, అలా ఉండాలనిపిస్తది. అంటే కాఫీ టీ ఇది అడిక్ట్ అనేది కాదు. తాగుతూ ఉంటారు, వదిలేయాలన్నప్పుడు లేకుండానే ఉంటాము, తాగుతూ ఉన్నా కూడా ఉండగలుగుతాం. కానీ ఒక క్లారిటీతో ఉండాలి కదా అని చెప్పేసి చక్కగా క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ కన్ఫ్యూజన్ లేదు. సార్ నుంచి ఒక మాట రాగానే మరి ఇలా చాలా వండర్ఫుల్ గా సార్ తో కూడా ఎక్స్పీరియన్సెస్ అవుతూ వచ్చాయండి. ఒకసారి ప్రొద్దుటూరులో ఒక మ్యారేజ్ కి వచ్చారనమాట సార్. సార్ మ్యారేజ్ కి వచ్చారు అంటే మనం చక్కగా వెళ్ళిపోతాం కదా. అలా వెళ్ళిపోయినప్పుడు అంటే మన మెడిటేటర్స్ వాళ్ళే, సో అందరినీ పిలిచారు, అందరం వెళ్ళాము. అక్కడ సారు ఫుడ్ ఐటమ్స్ లో యాక్చువల్ గా నో గార్లిక్ అని చెప్పారు. కానీ సార్ సెలెక్టెడ్ ఐటమ్స్ తింటున్నారు అనమాట. ఒక రెండు ఒక ఐటమ్ రెండు ఐటమ్స్ తినలేదు. సరే, ఆ, చూద్దాంలే అనుకొని చూస్తూ వచ్చామన్నమాట. ఎందుకు ఇది అని అనుకున్నాం ఫస్ట్. తర్వాత మ్యారేజ్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఆ వాళ్ళు మ్యారేజ్ ఎవరైతే ఇది చేశారో, ఆర్గనైజ్ చేశారో వాళ్ళు చెప్పారనమాట. ఎవరిదైతే పెళ్లి నిందో వాళ్ళు. మేము వద్దని చెప్పినా కూడా ఒక రెండు ఐటమ్స్ లో వంట వాళ్ళు ఏం చేశారంటే ఆ ఈ దీంట్లో గార్లిక్ పడకుంటే బాగోదు అని చెప్పేసి వాళ్ళే తీసుకొచ్చి వేస్ట్ చేశారంట. సో తినలేదు ఆ ఐటమ్స్. మాకు అప్పుడు గుర్తొచ్చింది అనమాట. క్యాజువల్ గా మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు ఇది చెప్తే సార్ ఏ ఐటమ్స్ అయితే తినలేదో ఆ ఐటమ్స్ లోనే వాళ్ళ పేరు చెప్పడం అనేది జరిగింది. వావ్, అందుకేనా సార్ తినలేదు అది. అంటే గార్లిక్ అనేది ఎంత అవాయిడ్ చేయాలి అనేది చూపించారండి ప్రాక్టికల్ గా. ఆ సార్ వాళ్ళు వేరే ట్రిప్ కి సార్ తో పాటు ఈజిప్ట్ ట్రిప్ కి అలా వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ కి అలా సార్ ని తీసుకెళ్లి, ఎక్కడ పడితే అక్కడ తింటామయ్యా కానీ అక్కడంతా కూడా గార్లిక్ ఉంటుంది, చూసుకొని తినాలి అని మాత్రం చెప్పేసి వదిలేశారంట. అంటే ఎప్పుడో జరిగినది ఏదో జరిగిన దానికి అన్ని లింక్ చేసుకుంటే మనకు టోటల్ పిక్చర్ వస్తుందండి. ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్పేసి. ఏదో సార్ చెప్తుంటారులే అని చాలా మంది అనుకుంటూ ఉంటారు, చెప్పినవన్నీ పాటించాలా అని అనుకుంటూ ఉంటారు. కాదండి, మనల్ని తమో గుణంలోకి తీసుకెళ్లిపోయేది ఆ గార్లిక్. సో ఖచ్చితంగా గార్లిక్ ని అవాయిడ్ చెయ్యాలి అంటే చెయ్యాల్సిందే. మన మన ఎనర్జీని మనం ఎంతో చక్కగా అన్నన్ని గంటలు ధ్యానం చేసి పెట్టుకున్న ఎనర్జీ అంతా కూడా మనల్ని కిందికి దిగజార్చేలా ఉండకూడదు కదా. అది చెప్పకనే చెప్పారు సారు. బట్ ఇక్కడ ఆ పెళ్లిలో ఒకటి జరిగిందండి. ఏంటి అంటే మరి చక్కగా అంటే మా మా పాపను ఎక్కడున్నా చాలా దగ్గరికి తీస్తారు. అందరినీ పిలిచి దగ్గరికి తీసుకుంటారు కానీ ఆ, మా పాపని చాలా ఇంకా దగ్గరికి తీసుకుంటారు. ఎంతో మందికి జరిగి ఉండొచ్చు. సో అలాగే మా పాపని కూడా చాలా దగ్గరికి తీసుకుంటారు అనమాట సార్. అలా ఉన్నప్పుడు పాప ముందు వెళ్తూ ఉండింది. పాపకు తెలియదు వెనకాల సారు మేము ఉన్నామని చెప్పేసి మేమంతా వెళ్తూ ఉన్నాం. వస్తుంటే రిసెప్షన్ లో అక్కడ ఫుడ్ దగ్గర జరిగిందండి ఇది. సార్ ఏం చేశారంటే వెనక నుంచి మనం కళ్ళు మూస్తాం కదా, అలా మూయాలి అని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నారు. ఆపోజిట్ గా మా పాపకు ముందు ఇంకొక వేరే అమ్మాయి వస్తూ ఉంటూ సార్ ఇలా మూసే టయానికి అవి వెనకాల సార్ ఉన్నారు అని చెప్పేసింది అనమాట. సో పాప ఏం చేసింది, వెనక్కి తిరిగేసింది. అయినా కూడా సార్ కళ్ళు మూసేకపోయారు. ఆ చేతులు ఏం పోయినాయంటే గొంతుకు పడినాయి అనమాట. బాగా గట్టికి పట్టేసుకొని ఆ అమ్మాయి వచ్చినారు కూడా సార్, చూడక్కర్లేదా ఏం చేస్తున్నాడు అని చెప్పేసి సో చాలా గట్టికి పట్టేసుకున్నారండి. పట్టుకున్నా కూడా పత్రి సార్ అని చెప్తోంది తను. ఓకే, ఆయన కాసేపు వరకు జరిగింది అది. సో హ్యాపీగా ఎంజాయ్ చేసాము మేమంతా కూడా. ఇంటికి వచ్చేసాము, నైట్ పడుకున్నాము. మార్నింగ్ లేచిన తర్వాత కానీ అక్కడ ఏం జరిగిందో అర్థం కాలేదు. అసలు 1 మంత్ నుంచి మా పాపకి ఇక్కడ గొంతులో ఒక బాల్ లాగా గోలీ అంత సైజ్ లో ఏదో ఆ, స్పర్శ తెలుస్తోంది అనమాట బయటికి ఇక్కడ.
సో లాస్ట్ ఫస్ట్ లో పెయిన్ లేదు కానీ అప్పుడప్పుడు పెయిన్ వస్తుందమ్మా అని కూడా అంటూ ఉండింది తను. పెయిన్ వస్తోంది అంటే సరే చూద్దాంలే, ఇది అయిపోయిన తర్వాత దానికి ఏం ప్రాసెస్ చేయాలి అని చెప్పేసి ప్రేమనాథ్ సార్ కాల్ చేద్దాము అని అనుకుంటూ ఉన్నాం అంతే. సో సారు గొంతుకి చెయ్యి ఎలా ఎప్పుడైతే ఆ గొంతుకు గట్టిగా తగిలిందో, అసలు చాలా గట్టిగా పట్టుకున్నారండి సార్ అక్కడ. సో మార్నింగ్ లేసి చూస్తే అసలు అక్కడ లేదండి, నార్మల్ అయిపోయింది. బాల్ అంత గోలికాయ అంత బాల్ లాగా ఉన్నింది కదా, టోటల్ మాయమైపోయిందని చెప్పొచ్చు. వండర్ఫుల్ అనుకున్నాము. అప్పుడు సార్ వెళ్ళిపోయారు కాబట్టి బుద్ధ పౌర్ణమికి వెళ్ళినప్పుడు బెంగళూరులో సార్ తో ఇదే విషయం చెప్తే, సార్ మీరు ఇలా క్లియర్ చేసేసారు సార్, మీరు అలా పట్టుకున్నందుకు మీ ద్వారా అది సెట్ అయిపోయింది, క్లియర్ అయిపోయింది అంటే, నేనేం చేయలేదు మేడం, అవునా అలా జరిగిందా అని అన్నారు అనమాట సార్. సార్ అన్ని చేస్తూ ఉంటారు, అన్ని రకాలుగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, కానీ ఏది మనది కాదు. శ్రీకృష్ణుడు టైప్ లో అనమాట. నా ద్వారా నేనే చేస్తాను అంటాడు కానీ నా ద్వారా జరుగుతుంది అంటారు కానీ నాకు సంబంధం లేదంటారు కదా, ఆ టైప్ లో అనమాట. సో చక్కగా ఇలా అనుభవాలు సార్ తో స్పెండ్ చేసిన ప్రతి నిమిషం ఎంతో ఉల్లాసంగా, ఆనందంగా, ఆ, నవ్విస్తూ చెప్తూ వస్తారు. కానీ మనం ఎక్కడ మారాలో తర్వాత మనల్ని చూసుకుంటే చక్కగా మనల్ని అంత అద్భుతంగా మౌల్డ్ చేస్తూ వచ్చారండి, చాలా అద్భుతంగా. మనం ఎక్కడున్నా, సార్ ఎక్కడున్నా అక్కడ అందరికీ వెళ్ళిపోతే కూర్చుంటే మనం అక్కడి నుంచి కదలం. సో కింద కూర్చునేస్తే చక్రంలో అయినా కూడా సరే, భోజనాల దగ్గర అక్కడ డైనింగ్ హాల్లో వడ్డించిన తర్వాత కూర్చుంటారు కదా, అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటే కింద కూర్చునేస్తే పైన ఉంటే తోసేస్తూ వస్తారు అనమాట. లేకుంటే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇంక వెళ్ళండి, వెనకాల వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి అని అరుస్తుంటారు. సో కింద కూర్చునేసామంటే నో, ఆ అసలు ఇంకా అలాంటి సమస్య లేదు, సార్ పో అని చెప్పేదాకా మనం అక్కడి నుంచి కదలకుండా ఉండే ఛాన్స్ వస్తుంది. సో అక్కడ కూర్చునేస్తే ఎంతో మంది వాళ్ళ అనుభవాలు కావచ్చు, సార్ చెప్పేది కావచ్చు, అలా వింటూ వస్తూ ఉంటాము. సో చాలా సార్లు అండి అక్కడి నుంచి ఇంక సార్ ఇంక పో అనే అనేంత వరకు కదలం అనమాట. ఒకసారి ఇలాగే ఏమైందంటే, ప్రొద్దుటూరుకి సార్ వచ్చినప్పుడు, ప్రొద్దుటూరు లోపలికి వచ్చినారంటే చూడండి అని చెప్పేసి పంపించేశాడు కాసేపటికి. సరే బయట ఉన్నాము, ఇంకెళ్ళిపోండి అన్నాడు అనమాట నైట్ సార్. బయటికి వాకిలి దాటినాము, వెళ్ళిపోయాము, కాసేపు అక్కడే మేము మాట్లాడుకొని వాళ్ళంతా వెళ్ళిపోయాక మళ్ళీ వచ్చినాము. పోలేదా మీరు ఇంకా అని అంటూ వచ్చాడు అనమాట. అట్లా పోయి ఆడ కాసేపు ఉండి ఇట్లా వచ్చినాం సార్ అంటే, మీతో వేగలేకపోతున్నాను అన్నాడు అనమాట సార్. మళ్ళీ అప్పుడు సార్తో కాసేపు మెడిటేషన్ చేయించి ఆ తర్వాత సార్ పడుకున్నాక మేము మళ్ళీ బయటకు వచ్చేసాము అనమాట. అంటే ఎంత జోవియల్ గా చక్కగా చెప్తూనే మనల్ని చక్కగా దగ్గరకు తీస్తారు అనమాట. సో ఇలాంటి ఒక సందర్భంలోనే అందరం కూర్చున్నప్పుడు ఏం చెప్పారంటే సారు, మీ గురించి మీకు తెలియని అన్ని విషయాలు మీకు కూడా తెలియదు కానీ అంత ఎక్కువగా నాకు తెలుసు మేడం అని చెప్పారు. స్త్రీల గురించి, స్త్రీ గురించి, స్త్రీకి ఏమైతే తెలుసో మీకు ఏం తెలియదు, నాకు తెలిసినంతగా మీకేమీ తెలియదు అని చెప్పారనమాట. యాక్చువల్ గా నేను జన్మ తీసుకోవాలనుకోనింది స్త్రీ శరీరంలో తీసుకోవాలనుకున్నాను నేను, కానీ ఇక్కడ భూమి మీద నేను చేయాల్సిన వర్క్ కి మరి పురుష శరీరం అయితే నాకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి నేను పురుష శరీరాన్ని తీసుకున్నాను. లేకపోతే ఎవడు తీసుకుంటాడు మేడం దీన్ని, నేను చక్కగా స్త్రీ శరీరాన్ని తీసుకొని వచ్చేదాన్ని. ఎంత లక్ అనుకున్నారు, ఎంత అద్భుతమైన విషయాలు ఉన్నాయి అని చెప్పారనమాట. సో ఆ టైంలో నిజమే అండి, మన గురించి మనకి ఏం తెలియదు, మామూలుగానే తెలియదు, ఇంకా స్పిరిచువల్ గా తీసుకున్నాం అంటే అసలుకి తెలియదు ఈ బాడీ యొక్క గొప్పతనం గురించి. మనకు తెలిసింది స్త్రీ చక్కగా జన్మనిస్తుందనో, లేకపోతే భూమాతకున్నంత ఓర్పు ఉంటుందనో, లేకపోతే ప్రేమను పంచుతుందనో, ఒకటిస్తే రెండు చేసి ఇస్తుందనో, ఇలా రకరకాలుగా మాత్రమే తెలుసు. తన ఆధ్యాత్మిక స్థితిలో తను స్టార్ట్ అవ్వడమే మరి
చక్కగా అనాహత స్థితిలో నుంచి ప్రేమను పంచుతూ వస్తుంది. మూలాధారం నుంచి కాకుండా స్వాదిష్టానము మణిపూరక చక్ర స్థితిలో నుంచి తను ఉంటుంది. సో ఎదుగుదల అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది అని కొంతవరకు మాత్రమే తెలుసు మనకు. మీకు చెప్తే కూడా అర్థం చేసుకోనంత నాకు తెలుసు మేడం అని చెప్పాడు అనమాట సార్. అందుకే మహిళా ధ్యాన మహాచక్రాలు పెట్టారు. ఆ ఇయర్లే అనమాట స్టార్ట్ అయిండేది ధ్యాన మహిళా చక్రం. అనుకున్నాం కరెక్ట్ అప్పుడే అనెస్టీషియా బుక్ మనకు రష్యన్ మాస్టర్స్ చక్కగా అక్కడ ఎంతో అద్భుతంగా ఒక స్త్రీ యొక్క మొత్తం టోటల్ బుక్స్ 9 బుక్స్ ఏమో వచ్చాయండి అనెస్టీషియా గురించి. అవన్నీ మనకు పరిచయం చేయడం జరిగింది. అప్పుడు పరిచయం చేసినప్పుడు ఇంత అద్భుతంగా ఉంటుందా అనేది తెలిసింది. కరెక్ట్ ఆ ఇయర్ లోనే అంటే మహిళా ధ్యాన మహాచక్రం స్టార్ట్ అయిన తర్వాతనే మనకు సీతాయనం అనేది పరిచయం చేయించారు సార్. డౌట్స్ ఉన్నవన్నీ కూడా పటాపంచలైపోయాయి రాముడు సీత గురించి చక్కగా మనందరికీ కూడా అందించేసి అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత వచ్చేసి మరి దాన్ని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఇంట్లో ఉండాలి అని చెప్పి పిఎంసి ద్వారా దాన్ని డిస్ట్రిబ్యూట్ కూడా చేయించారు ఫ్రీగానే సార్. మరి అంటే ఇంత చేసినా కూడా కొంతనే తెలిసింది స్త్రీ గురించి, మన గురించి మనకు అంత అద్భుతమైన విషయాలన్నీ కూడా సార్ తప్ప ఇంకెవ్వరు మనకు అందివ్వలేరండి. ఈజీగా హ్యాపీగా అందిస్తూ వస్తారు అలా అలా ఆటల్లో పాటల్లో. మనం ఏదైనా మార్చుకోవాలి అని అంటే కూడా చక్కగా ఎన్నో రకాల సామధాన భేద దండోపాయాలను కూడా వాడేస్తూ ఉంటారు సార్. అదంతా కూడా మన ఎదుగుదల కోసమే, మనలో ఉన్న మార్పు కోసమే. సార్ కన్నీ అర్థమైపోతూ ఉంటాయి కదండి. మరి దాన్ని మనం చక్కగా తీసుకోవాల్సిన రీతిలో తీసుకుంటే మనం చక్కగా మార్పు అనేది జరుగుతూ వస్తుంది. ఒకసారి వంటకి ఇలా దూరిపోతూ ఉంటానని చెప్పాను కదా, అలా దూరిపోయినప్పుడు సార్ కుక్ చేస్తూ చేతిలో ఉప్పు సరిపోయిందా చూడని చెప్పేసి ఒక ఐటెం వేశారండి. వేస్తే అది ఫుల్ కాలుతా ఉంది. ఉప్పు అనుకోవడానికి కూడా అక్కడ లేదు. ఆ సార్ ముందర ఎన్నిసార్లు వెళ్ళినా ఎంత క్లోజ్ గా ఉన్నా ఆ కంగారు భయము అనేది అది ఉండనే ఉంటది అనమాట. సో అంత వేడిది వేస్తే నాకు అది ఆ టైంలో ఏం మాట్లాడాలనో ఏం చెప్పాలనో కూడా తెలియదు. ఆ టేస్ట్ కూడా తెలియట్లేదు అనమాట. దాన్ని ఏం చేశానంటే వెనకాల వేరే అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి ఇచ్చి చూడని చెప్పేసి నేను కూడా టేస్ట్ చేశాను. ఆ అమ్మాయి చెప్పే లోపే ఉప్పు పడుతుంది సార్ అని చెప్పాను. ఆ అమ్మాయి ఏం చెప్పింది, లేదంటీ ఉప్పు సరిపోయింది కారం పడుతుంది అని చెప్పింది అనమాట. సార్ ఇట్లే చూసి వంట చేయడం నేర్చుకో ఫస్ట్ అని చెప్పి తిట్టేశారు. కరెక్ట్ అండి. మరి ఆ టైంలో ఎలాంటి స్థితిలో అయినా కూడా మరి ఆ బెరుకు భయము లేకుండా ఉండగలిగే స్థితిని సంపాదించుకోవాలి అనేది చక్కగా తెలియజేశారు. ప్లస్ వంట కూడా ఇంకా అద్భుతంగా చేయడం నేర్చుకోవాలి, రకరకాలు చేయడం నేర్చుకోవాలి. ఓకే సార్ అని చెప్పేసాను అనమాట. అంటే సార్ వైలెంట్ గా కూడా వెళ్ళకుండా చక్కగా మనల్ని తీసుకొస్తూ వచ్చారు. ఒకసారి ఆదంలో ఏమైందంటే క్లాస్ అయిపోయింది. ఎక్కడున్నా ఇంకా వెళ్ళిపోవడం, మనం అక్కడ ఉన్నామంటే వెళ్ళిపోతూ ఉంటాం కదా. సో ఇంటికి సార్ ఎక్కడైతే దిగారో అక్కడ కొంతమందిని మాత్రమే భోజనానికి అక్కడికి ఇన్వైట్ చేశారు. మేమంతా అక్కడే పిరమిడ్ దగ్గరే తినేసి వెళ్ళిపోయాం అనమాట. సార్ అక్కడ కుక్ చేస్తూ ఉన్నారనమాట వాళ్ళ ఇంట్లో. వాళ్ళ ఇంటి వాళ్ళు ఏమని అడిగారు, ఫస్ట్ భోజనం అయిందా అని అడిగారు. అయిపోయిందని చెప్తే కదా అంటే వీళ్ళది అయిపోయింది ఎంతమంది ఉన్నారు అని చూసుకోవడానికి. మళ్ళీ సార్ దగ్గర ఇంకొకరా వెళ్ళకుండా సార్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికని వాళ్ళు అడిగితే మేము చేసే వచ్చాము అంటే వాళ్ళు కూడా ప్రశాంతంగా ఓకే అనుకున్నారు. ఆ టైంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ అండి. చాలా మంది ఉన్నాం మేమంతా కూడా, అంటే వేరే మాస్టర్స్ అందరు కూడా ఉన్నారు. సార్ అక్కడ ఎంత కోపంగా చేస్తున్నారంటే అరుస్తున్నారు, తిడుతున్నారు. వచ్చి బయటికి ఎవరిని ఏంటి ఏమి అనే బుర్ర కూడా లేదు అప్పుడు. బయటకు వచ్చి ఏం మీకు అంత ఫుడ్ కి అంత ఇదైపోయిందా, ఆకలికి ఇంకొంచేపు ఓర్చుకోలేరా అని అరుస్తున్నాడు. లోపలికి వెళ్తున్నాడు. 2 సార్లు కలిపేసి వస్తున్నాడు. మళ్ళీ తిడుతున్నాడు అనమాట, ఏం ఆకలి కూర్చుకోలేరా అని చెప్పేసి.
వేరే వాళ్ళందరూ కూడా ఉంటే. సో ఒక 5-10 మినిట్స్ జరిగిందండి. అందరు ఇలా ఇలా కూర్చున్నాం, ఎవరికి ఏం పడుతుందా ఏమి అనుకొని కూర్చొని ఉంటే ఆ ఒకసారి సార్ వచ్చి మళ్ళీ అదే అడిగారు. ఏం అట్లా చూస్తున్నారే నన్ను, ఏం కాసేపు ఓర్చుకోలేరా, ఉండలేరా, చూడలేరా, అది అని చెప్పేసి అరుస్తుంటే ఒక మాస్టర్ లేసి, అవును సార్, మా గురువుని మేము చూసుకుంటాం, ఏం చూడకూడదా సార్ అని అన్నాడు. సార్ వెంటనే నవ్వేసి వెళ్ళిపోయాడండి. ఇంకా మళ్ళీ అది లేదు, అడగలేదు అనమాట. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొంచెమన్నా తినేసి వస్తాం కదా, ఆ కొంచెం అయితే తినేసి వచ్చామండి. అంటే సార్ మనలో ఉన్న సహజ తత్వంతో సార్తో ఎలా మాట్లాడినా ఏమనరండి సార్. మనం భయపడతాం అన్నమాట. ఏం మాట్లాడితే ఏమంటారు అనుకొని ఒకటికి పోయి ఇంకొకటి మాట్లాడేస్తే అప్పుడు మనల్ని సరి చేయడానికి అరుస్తారే కానీ, తిడతారే కానీ, లేదా పడతాయి కానీ, చక్కగా మన సహజ స్థితిలో ఉండి సార్తో ఒక ఫ్రెండ్, నిజంగా ఒక ఫ్రెండ్ అండి. మనం అంటూ ఉంటాం మైత్రేయ బుద్ధుడు అని చెప్పేసి. అది దానికి లైవ్ ఎగ్జాంపుల్ గా మనకు సార్ ఉండి చూపించారనమాట. ఇంకా అసలు ఎంత నవ్విచ్చేసారంటే సార్ చక్కగా అంత నవ్విచ్చేస్తూ వచ్చారనమాట. మరి అంత ఫ్రెండ్లీగా ఉంటూ మనల్ని చక్కగా గైడ్ చేస్తూ వస్తూ ఉన్నారు. మరి ఈ ప్రయాణం అంత అద్భుతంగా జరుగుతూ ఉన్న స్థితిలో మరి మాకు ఎన్నో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వచ్చాయండి. అవన్నీ కూడా మెడిటేషన్ చేసుకుంటూ వెళ్ళాము. సో అది ఎప్పుడు ఎలా క్లియర్ అవ్వాలనో అలా క్లియర్ అయిపోతూ వస్తూ ఉండేది. ధ్యానంతో జీవితాన్ని అంత వండర్ఫుల్ గా, ఆనందంగా ప్రతి క్షణం ఎలా తీసుకోవాలి అన్న జ్ఞానం అందుతూ ముందుకెళ్ళిపోతూ వస్తారండి. మనకు ఇది కనిపించలేదు, అది కనిపించలేదు, అవసరమైతే కనిపిస్తాయి, అవసరం లేకుంటే లేదు. ఇది ఇప్పటికీ ఉందండి నాకు. నాకు కనిపించలే, నాకు ఇంకా కనిపించదు అనిపిస్తుంది కదా, తెలుస్తుంది కదా. ఎస్, అది ఉంటుంది కానీ కనిపించాలి కూడా కదా అనేది చాలా ఉంటూ వస్తుంది. ఈ పాయింట్ ఎందుకంటే థర్డ్ ఐ మీద చాలా మందికి చాలా ఆ ఇవి ఉంటాయన్నమాట. అది సహజంగా ఉండేదే. బట్ దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా మన ఎదుగుదల మీద పెడితే మనకు కనిపించాల్సిన టైంలో అవసరమైతే ఖచ్చితంగా కనిపించేలా మన సోల్ మనకి గైడ్ చేస్తుంది, తీసుకొస్తుందండి ఆ స్థితికి. దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదండి. మరి ఇలా మా ప్రయాణంలో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పేసి మనం ఈ సెషన్ కి క్లోజ్ చేసుకుందాము. ఇది కూడా మా బాబు ఎగ్జాంపుల్ అన్నమాట. ఇది కూడా చాలా ఇష్టం నాకు. ఇది ఒకసారి స్కూల్లో మనం మెడిటేషన్ ఇది చేస్తున్నా కూడా ఎన్నో కొన్ని ఉంటాయి కదా, ఆ విషయం అన్నమాట. ఇది స్కూల్లో ఒకసారి బుక్ కింద పడి ఉంటే కాలు తగిలింది. వెంటనే మనం ఏం చేస్తామండి, బుక్ని కళ్ళకద్దుకుంటాం కదా. కళ్ళకద్దుకుంటూ ఉంటే కాలు మా బాబుతో అనిందంట, ఎందుకు మొక్కుతున్నావు అని చెప్పేసి. అదేంటి, బుక్ తగిలింది కదా అందుకనే మొక్కుతున్నాను అని అంటే, తగలకూడదా అంటే తగలకూడదు. అంటే నేనంటే అంత చీపా, నేను అంత వేస్ట్ క్యాండిడేట్ నా, నీకు అక్కర్లేదా అని అడిగిందంట కాలు. అయ్య బాబాయ్, నువ్వు లేకుంటే ఎట్లా, నువ్వు కావాలి నాకు అని చెప్పాడు. మరి అంటే నువ్వు మొక్కుతున్నావు అంటే అర్థం ఏంటి, నేను తగలకూడదనే కదా. అయితే మరి ఏం చెయ్యాలి, నువ్వు తగిలితే బుక్ ఇలా అని అంటే, అంటే అర్థం ఏంటి, బుక్ కింద ఉంది, బుక్ ఎక్కడ ఉండాలి, టేబుల్ మీద ఉండాలి, షెల్ఫ్ లో ఉండాలి, తీసి అక్కడ పెట్టాలి, కానీ మొక్కితే ఏమొస్తుంది అంటే అవును కదా అని చెప్పేసి షెల్ఫ్ లో ఎత్తి పెట్టేశాడు. ఇంకా ఖాళీ ఏం చెప్పిందంటండి, యాక్చువల్ గా జంతువులకు 4 లెగ్స్ ఉంటాయి. మన అవసరానికి మానవునికి ఆ ముందర 2 లెగ్స్ ఏమైపోయి హ్యాండ్స్ గా మారిపోయాయి. మనం ఏదైతే ఎక్కువగా దేనికి యూజ్ చేస్తూ ఉంటామో అది అలా మారిపోతూ వస్తుంది శరీరం యొక్క ఆ ఎవల్యూషన్ ప్రాసెస్ లో. అంతే తప్ప ఆ కా వెనకాల ముందరవి కాళ్ళు ఎక్కువ వెనక కాళ్ళు తక్కువ అని జంతువుకి అనుకోం కదా. అలాగే మనకు చేతులు ఎక్కువ కాళ్ళు ఎక్కువ తక్కువ అని అనుకోకూడదు. అంటే మరి దాంతో ఫుడ్ తింటారా, తినాం కదా కాలుతో.
అని అంటే కాలు చెప్పిందంట, చేతిలో నుండి కాలుతోనే కదా అన్ని చేస్తుంది. అంటే కాలు కూడా అన్ని చెయ్యగలదు కదా. నువ్వు హ్యాండ్ తో ఏదైతే చెయ్యొచ్చు అని అనుకుంటున్నావో, వాళ్ళు పెయింటింగ్ కూడా వేస్తున్నారు, ఫుడ్ కూడా తింటున్నారు, అన్ని చేస్తున్నారు. ఫుడ్డే కాదు, పెయింటింగ్ కానీ ఇంకోటి కానీ కళలు కానీ పాటరీ కానీ అన్ని చేస్తున్నారు. మరి నన్ను ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు, తక్కువ చెయ్యొద్దు అని కాలు చెప్పంగానే ఆ రోజు నుంచి అసలు ఫుల్ ఆ తన బాడీని తాను, అంటే సన్నగా ఉంటారు కదా, అందరు ఎన్నో అని ఉంటారు అనమాట. ఏంటి సరిగ్గా తినవా నువ్వు, బలంగా ఉండాలి కదా, హెల్తీ ఫుడ్ తీసుకో, సన్నగా ఉంటే ఎట్లా అని అంటారు కదా. అవన్నీ లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. ఎంత వద్దనుకున్నా అవన్నీ బుర్రలో ఉండిపోయి ఉంటాయి కదా. అవన్నీ వదిలేసి బాడీని ఉన్నది ఉన్నట్టుగా ప్రేమించడం అనేది నేర్చుకున్నాడండి ఆ రోజు నుంచి. సో ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ధ్యానంలో ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో వస్తాయండి. మరి ఇంత వండర్ఫుల్ అవకాశాన్ని నాకు కల్పించిన పిఎంసి డిజిటల్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా అద్భుతంగా చెప్పారు. అసలు ధ్యాన అనుభవాలు అంటే మీరు అన్నట్టు మూడో కన్ను, లేకపోతే ధ్యానంలో అది కనిపించింది ఇది కనిపించింది అని అనుకుంటుంటారు కొంతమంది. కానీ మన నిత్య జీవితంలో జరిగే మార్పులు అవి మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మూడో కన్ను ఇవి ఎవరికి చూపించలేము, ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు పొందగలుగుతారు. కానీ మన నిత్య జీవితంలో జరిగే మార్పులు కనిపిస్తూ ఉంటాయి. మీ పిల్లలు చక్కగా మీకు మంచి ఎక్స్పీరియన్స్లు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకుంటే ఒక్క 2 నిమిషాలు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, ఇద్దరు మాట్లాడొచ్చు. లావణ్య గారు మాట్లాడండి మేడం. నమస్కారం అమ్మా. నమస్తే. అనిత గారు, శ్రీదేవి గారు, వండర్ఫుల్ అమ్మా. అసలు ఎంత అంటే అసలు ఎంత బాగుందంటే అది మీ అసలు నవ్వుతూ నవ్వుతూ చెప్తున్నారు చక్కగా. అసలు అది మీ స్టార్టింగ్ నుంచి అసలు స్కూల్ టైం నుంచి చెప్తున్నారు కదా. అసలు వింటా ఉంటే ఇట్లా ఎంత బాగుందో అసలు. సార్ తోటి అసలు ప్రతి ఒక్కటి చాలా చక్కగా ఉంది అసలు. ఇంకొకటి అవన్నీ అసలు ఎగ్జాంపుల్స్ ఎన్ని చెప్పినంటే గుడ్డు గురించి అని, ఈ లాస్ట్ కాలు గురించి అని, అరే ఏంటి ఎంత అద్భుతంగా ఉంది అసలు. మనకేం తెలియదు కదా ఇవన్నీ అసలు. ఇంకోటి మరి సార్ కూడా స్త్రీ గురించి పుట్టాలనే ఇది కొత్త విషయం అనమాట. సార్ గురించి అసలు ఎన్నో లక్షలు ఉండొచ్చు, కానీ ఒకటి వింటా ఉంటే అబ్బాయి ఎంత అద్భుతం అసలు. అంటే సారే అలా ఇది చేసారంటే మన గురించి స్త్రీ గురించి ఎంత గొప్పగా ఇది చేశారు మనకి. చాలా విషయాలు బాగున్నాయి మేడం. అసలు వింటూ ఉంటే వినాలనిపిస్తుంది. మీ నవ్వు కానీ అసలు అసలు మీరు ఎంత హ్యాపీగా ఎంత బాగా నవ్వుతారంటే చిన్నపిల్లలాగా. ఇవాళ అయితే వండర్ఫుల్ మేడం. ఇంకోటి నెక్స్ట్ వెనకాల సీన్ చాలా బాగుంది మేడం. ఇది చాలా అంటే చాలా నచ్చింది నాకు అది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా వండర్ఫుల్, అసలు చెప్పడానికే వీల్లేదు అనమాట. అనిత గారు మీకు కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. అందరు మాస్టర్స్ కి వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. నవ్వటం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవటం ఒక రోగం. మేడం కి ఆ నవ్వటం తెలుసు కాబట్టి మేడం అద్భుతంగా నవ్వుతున్నారు, చక్కగా చెప్తున్నారు. మన లోపల ఆనందాన్ని వ్యక్తపరచడమే నవ్వండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నిజంగా హారే స్త్రీ శరీరంలో వద్దాము అనుకున్నారు అంటే చూడండి, స్త్రీ గురించి ఆయన ఎంత గొప్పగా ఉన్నారో. స్త్రీలారా, మహిళలారా మేలుకొనండి. మన శక్తి మనకు తెలీదు, మన గురువు గారికి తెలుసు, పురుషులకు కూడా తెలుసు. కాబట్టి మనల్ని ముందు ఉంచి వాళ్ళు వెనుకుండి చేస్తూ ఉంటారు. మన పిఎస్ఎస్ఎం లో ఎక్కువ మంది పురుషులు స్త్రీలని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి స్త్రీలందరూ ఇలా ముందు వచ్చి చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా స్త్రీలు ముందు ఎందుకు ఉంటారు అంటే వెనుక పురుషులు ఉన్నారు కాబట్టి. ప్రతి పురుషుడు వెనుక స్త్రీ ఉంటది అన్నది ఎంత నిజమో, స్త్రీ వెనుక పురుషుడు ఉంటాడు అన్నది అంతే నిజం. అర్ధనారీశ్వర తత్వంతో చక్కగా అందరూ మన లోపల ఉన్న ఆ తత్వాలని బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కగా ఉందామండి. ఇక్కడ మహిళలు కనిపిస్తున్నారు, పురుషులు కనిపించట్లేదు అన్నది కాదు. కానీ సార్ ఒక విషయం సార్ నోటి నుంచి వచ్చింది అంటే అది 100% కాదు, 200% వాస్తవమే చెప్తారు సార్, సత్యాలు చెప్తారు. థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతంగా మీరు ఈ రోజు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. మాస్టర్స్, మరి మనందరికి ఇంత జ్ఞానాన్ని ఇచ్చిన మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మనం ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. పత్రి అమ్మ, సారు, ఆ కుటుంబం అందరికి మనం ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించుకుంటూనే ఉండాలి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అందరూ తప్పనిసరిగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయటం మన బాధ్యత.
11 గంటలకి స్వాధ్యాయ యోగంలో పత్రిజీ ప్రబోధాలు. ఈ రోజుతో మనం ప్రస్తుతం ఈ వారానికి ఇంతవరకు ముగించేసుకుంటాం. మళ్ళా నెక్స్ట్ మంత్ లో కంటిన్యూ చేసుకుంటాము. సాయంత్రం స్పిరిచువల్ పేరెంటింగ్ ఉంది. హరిరామ శర్మ గారు వారణాసి నుంచి మనకి సార్ అందుబాటులో ఉంటున్నారు. ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. తప్పనిసరిగా అందరూ జాయిన్ అవ్వండి. మరి ఇప్పటితో ఈ సెషన్ ని తాత్కాలికంగా విరామం తీసుకొని 11 గంటలకు కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వేజన సుఖినో భవంతు, సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు. మర్చిపోయాను, ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జూమ్ లో వీక్షిస్తున్న వారు, యూట్యూబ్ లో వీక్షిస్తున్న వారు, అందరికీ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క మాస్టర్ కి చాలా చాలా కృతజ్ఞతలు అండి. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మేడమ్స్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.